నర్మదా, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా వెళ్ళి భాగ్యానికి వార్నింగ్ ఇస్తారు కదా! సో, ఇక నర్మద ఇలా అంటూ ఉంటుంది. మీరు ఊరికే ఏ పని చేయరు. మీరు మునిగిపోతారు అనగా దాన్ని తప్పించుకోవడానికే ఇలాంటి పనులు చేస్తారు. సో, చెప్పండి ఏం చేశారు మీరు? ఏ విషయం దాయడానికి ఇలా మమ్మల్ని విడగొట్టారు? అని చెప్పి నర్మద గట్టిగా అడుగుతుంది. భాగ్యానికైతే టెన్షన్ వచ్చేస్తుంది. అడిదేమీ లేదని వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా ప్రేమ కర్ర పట్టుకుని వెళ్తుంది కొట్టడానికి. ఇక తన హస్బెండ్ తీసుకుని వాళ్ళ ఆవిడ్ని కొడుతూ ఉంటాడు. ఇక్కడ సీన్ కాస్త ఫన్నీగా ఉంటుంది. సరిగ్గా ఎంత కొట్టినా ఏం చెప్పలేదు. అలాంటిదేం లేదండి అని చెప్పి వాళ్ళిద్దరూ అంటారు. ఏదైనా ఉందని తెలిస్తే మిమ్మల్ని ఊరికే వదలను. మా వదిన ప్రెగ్నెంట్ అన్న ఒకే ఒక కారణంతో మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి ధీరజ్ అంటాడు. ఇక నర్మద ఇలా చెప్తూ ఉంటుంది. అసలు వల్లి ప్రెగ్నెన్సీ విషయంలో కూడా నాకు చాలా డౌట్ ఉంది. అది నిజమని తెలియాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో అయితే మనకి ధీరజ్, ప్రేమ ఇద్దరు సీన్ చూపిస్తూ ఉంటారు. ఇక ప్రేమనైతే చదువుకోమని జాబ్ చేయమని ధీరజ్ అంటాడు. ఏమీ అవసరం లేదు, ఒకసారి ఇలా చేసినందుకే మావయ్య గారు చాలా కోపడ్డారు. ఏమి చేయొద్దని చెప్పారు కదా, నేనేం చేయను, హౌస్ వైఫ్ గానే ఉంటానని ప్రేమ అంటుంది. ఇక వాళ్ళిద్దరు కూడా సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సీన్లో అయితే మనకి ప్రేమ వాళ్ళ అత్తను చూపిస్తారు. ఇక ఒక పోలీస్ ఆఫీసర్తో అలాగే ఒక అతనితో కూడా తను మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ని ఎలాగైనా ట్రాప్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా చేస్తామని, రేపు ఈవినింగ్ అలా వాడు అరెస్ట్ అవుతాడని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. తర్వాత మనకి నర్మద వాళ్ళ నాన్న ఒక పెద్ద వ్యాన్ వేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి నన్ను ఇదంతా అని నర్మద అంటుంది. ఇంకా అర్థం కాలేదా? నువ్వు వేరుపడ్డావు కదా, కాబట్టి కొత్త కాపురానికి కావాల్సిన సామాను తీసుకొచ్చారు. ఇలా సార్ తీసుకురావడం ఆనవాయితీ అని వల్లి అంటుంది. నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ తెలివైన అమ్మాయిలో ఉన్నావమ్మా అని అతను అనగానే ఏదో మీ అభిమానం బాబాయ్ అని అంటూ ఉంటుంది. నర్మదాకైతే చాలా కోపం వస్తుంది. తండ్రిని ఇలా అనాల్సి వస్తుంది అనుకోలేదు. మీకు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని నర్మద అంటుంది. అలా మాట్లాడతావేంటి? తల్లిదండ్రులకి చెప్పకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకుందేమో, కానీ కూతుర్ని పట్టించుకోవాలని సంస్కారం మాకుందని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా మాట్లాడతాడు. ఇక్కడ అయితే ఈ రోజు కథ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.